రిఫ్లెక్షన్ దాని గురించి చూద్దాం. రిఫ్లెక్షన్ అంటే ఏంటంటే మీరు ఏదైనా ఒక ఇమేజ్ కానీ ఏదైనా చూసినప్పుడు కిందికి అంటే వాటర్ లో ఇలా తేలుతున్నట్టుగా, అంటే వాటర్ లో మళ్ళీ దాని నీడ కనిపించినట్టుగా ఉంటుంది కదా, అది చూడండి. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లిక్ చేశాను అనుకోండి, దీని కింద ఒక మంచి ఎఫెక్ట్ ఒకటి కనిపిస్తుంది కదా. సో ఇది రిఫ్లెక్షన్ ఎఫెక్ట్ అంటారు. సో ఇప్పుడు మనం ఆ రిఫ్లెక్షన్ ఎఫెక్ట్ అనేది టెక్స్ట్ బాక్స్ కి అప్లై చేసాం. ఓకే, ఇప్పుడు అదే రిఫ్లెక్షన్ ఎఫెక్ట్ టెక్స్ట్ కి అప్లై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. అప్పుడు టెక్స్ట్ ఆప్షన్స్ లోకి వెళ్ళిపోవాలి, ఇక్కడ క్లిక్ చేయాలి, ఇక్కడ రిఫ్లెక్షన్ లో ఉన్నాం. రిఫ్లెక్షన్ లో ఇక్కడ మీరు ప్రివ్యూ చూసుకోండి, ఏదైతే బాగుందో అది సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా కానీ రెండు అప్లై చేస్తే బాగుండదు, కాకపోతే మీకు ఆ డిఫరెన్స్ చూపించడం కోసం నేను ఇలా రెండు ఒకదానికి అప్లై చేసి చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి షేప్ ది, ఇక్కడ వచ్చేసి షాడో వచ్చేసి, ఓకే దాన్ని కాపీ చేసి చూపిస్తాను, మీకు కాపీ చేస్తే మంచిగా కనిపిస్తుంది. సో ఇది ఇక్కడ పెడతాను, కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని రైట్ కు లాగాను. ఓకే, దీనికి టెక్స్ట్ ఆప్షన్స్ లో ఇక్కడ రిఫ్లెక్షన్ యాడ్ చేస్తున్నాను. సో తేడా మీరు చూడండి, ఇక్కడ టెక్స్ట్ బాక్స్ కి బయట వచ్చింది, ఇది టెక్స్ట్ కే వచ్చేసింది అన్నట్టు. సో ఇది ఎప్పుడైనా మంచి ఒక బ్యాక్గ్రౌండ్ అంటే యాక్చువల్ గా దీనికి ఫిల్ తీసేస్తే ఇంకా ఎలా ఉంటుందో చూద్దాం. ఫిల్ తీసేద్దాం, మనం ఫిల్ అవసరం లేదు, నో ఫిల్ అందాం. టెక్స్ట్ కలర్ డైరెక్ట్ డార్క్ కలర్ పెట్టేద్దాం. చూడండి ఇలా ఉంటుంది. అంటే ఇది డిఫరెన్స్, మనకి ఇక్కడ డైరెక్ట్ గా టెక్స్ట్ కి అప్లై అయిపోయింది, ఇది టెక్స్ట్ బాక్స్ కి అప్లై అయిపోయింది, అది డిఫరెన్స్.